ఆ అమృత జలంతో ఈ మృత శరీరాన్ని శుద్ధి చేస్తే అప్పుడు శరీరం సజీవం అవుతుంది విశ్వంభర. స్నిగ్ధ నాకు దక్కకపోతే తనలాగా నేను కూడా తట్టుకోలేనేమో అనిపిస్తోందమ్మా. ఎప్పటికైనా వంశీ గారి స్వయంగా వచ్చి నన్నింటికి తీసుకొస్తారు. కృష్ణవేణి, 1 second, I'll call you back. మేడం, అన్ని ఏర్పాట్లు ఓకే కదా? ఓకే మేడం. వంశీ గారికి లంచ్ ఏర్పాట్లు చేసావు కదా? చేశాను మేడం. కమాన్ కృష్ణవేణి. హాయ్ వంశీ గారు. హాయ్ స్నిగ్ధ. స్నిగ్ధ, మై లవ్లీ బ్రదర్ అరవింద్. నమస్కారం. నమస్తే అండి. తను లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు. ఓ నైస్. ప్లీజ్ కమ్. వదినా, మీరు ఇక్కడున్నారేంటి? అన్నయ్య పిలిపించారా? ఏంటో నా మాట్లాడవు? లంచ్ కు ముందే జ్యూస్లు కూడా అరేంజ్ చేయండి. వంశీ గారి కోసం ఆరెంజ్ జ్యూస్ కావాలి. ఆయన కోసం అది స్పెషల్ గా ప్రిపేర్ చేయండి, సరేనా? హాయ్ వదినా. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నేను మీ వదినని కాను. నా పేరు కృష్ణవేణి. అదేంటి అలా మాట్లాడుతున్నావు వదినా? నాకేం అర్థం కావట్లేదు. వదినా ప్లీజ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? వదినా ప్లీజ్ ఆగు. స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో నేను మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు ఉద్యోగం చేసేది ఇక్కడేనా వదినా? అవును. అంటే అన్నయ్యకి విషయం తెలుసు. మరి స్నిగ్ధ గారికి నువ్వు వంశీ గారి భార్య అని తెలుసా? తెలీదు అరవింద్. అదేంటి, అన్నయ్య కూడా స్నిగ్ధ గారితో మీ గురించి చెప్పున్నాడా? ఆయన ఎందుకు చెప్తారు? ఆయనకు నాకు ఏంటి సంబంధం?
ఏ సంబంధం లేని వ్యక్తుల గురించి ఇంకొకరి దగ్గర చెప్పాల్సిన అవసరం ఆయనకి ఉంటుంది. వదినా, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? మ్, వంశీ గారు స్నిగ్ధ గారు జాయింట్ అయ్యాక ఏంటి? అదే వదినా, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నప్పుడు మీరిక్కడ ఉద్యోగం చేయడం ఏంటి? అవును, నేను బతకాలి కదా, నా కాళ్ల మీద నేను నిలబడాలి కదా. నేనేమీ మీ యార్లగడ్డ వంశం పేరు ఉపయోగించుకుని ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోలేదు. నా క్వాలిఫికేషన్ మీద ఉద్యోగం సంపాదించుకున్నాను, బతుకుతున్నాను. ఇది ఉద్యోగ ధర్మం. ఓకే వదినా, ఉద్యోగ ధర్మం చాలా విచిత్రంగా ఉంది వదినా. విధిరాత మరీ ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకు? 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి చైర్మన్ వంశీ గారు. ఆ వంశీ గారి భార్య ఒక సర్వెంట్లా కార్ డోర్ ఓపెన్ చేసింది. అది ఇంకొకరి కంపెనీలో ఉద్యోగం చేస్తూ. ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. నా మనసుకైతే చాలా బాధగా ఉంది వదినా. ఎవరు బాధపడినా నేనేం చేయలేను. అదంతా ఉద్యోగ ధర్మం. వదినా, నీకు మొండితనం చాలా ఎక్కువ. అది నీ బ్లడ్లోనే ఉంది కదా. మొండితనం కాదు, ఆత్మాభిమానం. కళ్ల ముందు భర్తని పెట్టుకుని అరవింద్ ప్లీజ్. చాలు అరవింద్, నేను స్నిగ్ధ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. చెప్తే చెప్పొద్దు అంటున్నాను కదా. నిజం చెప్పకుండా ఎలా ఉంటాను వదినా? ఇది వదినగా నా ఆర్డర్. పోన్లే వదినా, నన్ను ఇంకా నువ్వు మరిదిగా పిలుస్తున్నావు. ఉద్యోగ ధర్మం అంటూ అరవింద్ గారు అని పిలవలేదు. ఎక్స్క్యూజ్ మీ. భర్తను పక్కన పెట్టుకుని ఇంకో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వదినా, నిజంగా నీ క్యారెక్టర్ డిఫరెంట్. బట్ ఈ మరిది మిమ్మల్ని ఇద్దరినీ కలపడానికి కంకణం కట్టుకున్నాడు. రెడీగా ఉండండి. వంశీ గారు, మీ కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ల్యాండ్ మాకు ఇవ్వకపోతే అసలు ఈ ప్రాజెక్ట్ భూమి పూజ వరకు వచ్చేది కాదు స్నిగ్ధ. ఆఫ్ కోర్స్. సార్ ప్లీజ్. వంశీ గారు, నాది చిన్న డౌట్. ఏంటి అడగండి సురేష్ గారు. సార్, మా మేడంని మీరు మీ స్టైల్తో పడగొట్టారా లేకపోతే బిజినెస్ స్టైల్తో పడగొట్టారా? ఏమైంది వంశీ గారు? నథింగ్ స్నిగ్ధ. ఇట్స్ ఓకే, నథింగ్ మేడం. అయ్యా, భూమి పూజకు వచ్చి కూర్చోండి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం గణనాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవణం.
శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరి నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం తస్మిన్ వర్తమాన అయ్యా తవరు గోత్రం పేరు చెప్పండి. కౌండనిష్య గోత్రం. కౌండిన్యస గోత్రస్య పేరు యార్లగడ్డ వంశీకృష్ణ. వంశీకృష్ణనామధేయస్య. అమ్మా మీ గోత్రం మీరు చెప్పండి. తాబేలు గోత్రం, పేరు స్నిగ్ధ. తాబేలు. అమ్మా మీరిద్దరూ భార్యాభర్తలు కాదా? కాదు పంతులు గారు. అయ్యయ్యో అపచారం కాదమ్మా. భూమి పూజలో కూర్చునే వాళ్ళు విధిగా భార్యాభర్తలే ఉండాలని శాస్త్రం చెబుతోంది తల్లి. అపరాధం కదండి. వంశీ గారు మీరు కూర్చోండి. పంతులు గారు చెప్పండమ్మా. ఈ పూజ చేయాలంటే భార్యాభర్తలై ఉండాలన్నారు కదా? అవునమ్మా, భార్యాభర్తలే చెయ్యాలి. మేం కాబోయే భార్యాభర్తలమే. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు చేయొచ్చా? లేదమ్మా, కాబోయే కాదు, పెళ్ళైన భార్యాభర్తలే చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. అలాగైతే మేమిప్పుడే పెళ్లి చేసుకుంటాం. స్నిగ్ధ, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును వంశీ గారు, ఈ భూమి పూజ మన పార్ట్నర్షిప్ లో జరిగే ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మనం ఇద్దరం కలిసి పూజ చేయాలని నేను కలలు కన్నాను. కానీ ఈ భూమి పూజ చేయాలంటే భార్యాభర్తలు అవ్వాలని పంతులు గారు అంటున్నారు. కాబట్టి మనం పెళ్లి చేసుకొని ఈ పూజ చేద్దాం. పంతులు గారు, భూమి పూజకి ఏర్పాట్లు చేసిన ఆ కలశం దగ్గరున్న పసుపు కొమ్ము ఇవ్వండి. పంతులు గారు, ఆ పసుపు కొమ్ము తీసుకోండి. పసుపు కొమ్ము కడితే మా పెళ్ళి అయిపోయినట్టే కదా పంతులు గారు? అవునమ్మా, పసుపు కొమ్ము తాలిబొట్టుతో సమానం. అలాగైతే పెళ్లి మంత్రాలు చదవండి. చదవండి పంతులు గారు. వంశీ గారు నా మెళ్ళో పసుపు కొమ్ము కడతారు. మా పెళ్లి ఇప్పుడే జరుగుతుంది. మేం భార్యాభర్తలం అవుతాం. ఆ తర్వాత భూమి పూజ జరుగుతుంది. దట్స్ ఆల్. మీరు పెళ్లి మంత్రాలు చదవండి. ఓం విఘ్నేశ్వరో విఘ్న విధోరకారే నిర్విఘ్న కార్యేశ్వలం సుదత్తం విఘ్నేశ్వరో నామ సురేష్ పూజ్యో వధూరాభ్యాం వృతా భవంతు. ఓం ఆపదామహర్తారం నాదారం శుభస్మినాం లోకాభ్యాం శ్రీరామం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తైంగ్రియం. ఆగండి పంతులు గారు. స్నిగ్ధ గారు, ఒక విషయం చెప్తాను, వింటారా? చెప్పండి అరవింద్ గారు. మనిషి జీవితంలో పుట్టినరోజు, పెళ్లి రోజు, చావు రోజు చాలా ఇంపార్టెంట్. పుట్టినరోజు, పెళ్లి రోజున బంధువుల్ని, 10 మంది పెద్దల్ని అందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ ఆశీర్వాద బలంతో మనం కలకాలం సుఖంగా ఉంటామనే నమ్మకంతో వాళ్ళందరి మధ్య పెళ్లి చేసుకుంటాం. అలాగే పుట్టినరోజున కూడా అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. అలాంటి ఇంపార్టెంట్ పెళ్లిని మీరిలా భూమి పూజ కోసం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ఆలోచించండి. స్నిగ్ధ, మా అరవింద్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్స్ ప్రాజెక్ట్స్ ఫర్దర్గా చాలా చేస్తాం. కాబట్టి అప్పుడు మనం భార్యాభర్తలుగా ఈ భూమి పూజలు ఎన్నో చేస్తాం.
కానీ పెళ్ళనేది లైఫ్లో ఒక్కసారి వస్తుంది. కాబట్టి అది అమ్మా నాన్న సమక్షంలో జరగాలి. ముఖ్యంగా ఆ అమ్మ ముందు, అమ్మ సమక్షంలో అమ్మకు చెప్పి జరగాలి. అమ్మకు తెలియకుండా చేసుకోవడం నాకిష్టం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అమ్మ ముందు అందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం. సరేనా? సరే వంశీగారు, ఈ భూమి పూజ కాకపోయినా ఇంకో భూమి పూజకైనా భార్యాభర్తలుగా మనం భూమి పూజ చేస్తాం కదా. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి ఐ అగ్రీ విత్ యూ. కృష్ణవేణి మేడం, చెప్పండి మేడం. ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయ కృష్ణవేణి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో. అమ్మా కృష్ణవేణి గారు, చెప్పండి పంతులు గారు. దుర్ముహూర్తం రాకముందే భూమి పూజ చేయాలి. అలాగే పంతులు గారు. వదినా, నిజానికి నువ్వు అన్నయ్య భూమి పూజలో కూర్చోవాలి. బ్యాడ్ లక్. సరే, ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను. ఫైనల్గా నిన్ను అన్నయ్యని పూజలో కూర్చోపెడతాను చూడు. ప్రాబ్లం ఏంటి? కొద్ది రోజులుగా నీరసంగా ఉంటుంది అంటుంది. నిన్న స్పృహ తప్పి పడిపోయింది. బాగా తలనొప్పి అంటుంది. చూపు కనిపించడం లేదు. అంతా మసకమసగా కనిపిస్తుంది అని చెప్తుంది డాక్టర్. ఎగ్జాక్ట్లీ ఎన్ని రోజుల నుంచి అవుతుంది? ఒక వారం నుంచి డాక్టర్. ఇంతకు ముందు ఏమీ లేదు. ఇంట్లో గొడవలు, టెన్షన్ విషయాలు ఏమైనా జరుగుతున్నాయా? గొడవలు అంటే మా అమ్మాయి ప్రెగ్నెన్సీ పోవడం వల్ల కొద్ది రోజులు బాగా దిగులు పడింది డాక్టర్. ఈ మధ్యనే కోలుకుంది డాక్టర్. మీ హాస్పిటల్లో చూపించుకుందామని వస్తుంటే ఇక్కడే ఇందాకే స్పృహ తప్పి పడిపోయింది. ఓ అలాగా. అర్జెంటుగా ఈ టెస్టులు చేయించండి. రిపోర్ట్ చూస్తే గానీ ప్రాబ్లం ఏంటో తెలీదు. అలాగే డాక్టర్. ఓకే. నాకేం అర్థం కావడం లేదయ్యా. అసలు నాకేమైనాదయ్యా? మీకేం కాలేదమ్మా, ఆరోగ్యంగానే ఉన్నారు. సరేనా? లక్ష్మీనారాయణ గారు, ఈ మెడిసిన్స్ 1 వీక్ వాడండి. అలాగే డాక్టర్. తలకి సంబంధించిన స్కానింగ్ చేశామండి. ఆ రిపోర్ట్స్ రావడానికి 4-5 గంటలు టైం పడుతుంది. రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయం నేనే చెప్తాను. ఈలోపు ఏదైనా పని ఉంటే బయటికి వెళ్ళరండి. అలాగే డాక్టర్. ఓకే. ఏందయ్యా, మీరు ఏదో తలనొప్పిగా ఉందంటే టాబ్లెట్స్ ఇస్తారులే అనుకున్నాను. అయినా నాకేమైందని ఈ టెస్టులన్నీ చేయించారు. మరి ఇదేం చిన్న విషయమా? స్పృహ తప్పి పడిపోతున్నావు కదా లక్ష్మి. అబ్బే, అదేం లేదయ్యా.
ఏదో నీరసం వల్ల అంతే. మీ ఆడవాళ్ళన్నీ ఇలాగే కొట్టిపారేస్తారు. ఆరోగ్యం గురించి అస్సలు సీరియస్గా తీసుకోరు. నాకేం కాదులేవయ్యా, పదండి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? రిపోర్ట్ తీసుకుని వెళ్దాం లక్ష్మి. ఏమయ్యా, రిపోర్ట్స్కి చాలా టైం ఉంది కదా, ఈలోపు మనం చంద్రకళ అపార్ట్మెంట్కి వెళ్ళి చూసొద్దాం. అవునవును, పొద్దున్నే ఏదో అపార్ట్మెంట్లో పనుందని వెళ్ళింది కదా. అదేనయ్యా, టైల్స్ వేస్తున్నారంట, మంచివి వేయించుకోవాలక్క అని హడావిడిగా కలిసి వాళ్ళమ్మతో వెళ్ళింది. టైల్సా? అపార్ట్మెంట్ అంతా రెడీ అయిందని వీరభద్రం చెప్పాడు కదా. అబ్బా, పదండయ్యా, ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం. పదండయ్యా. గృహప్రవేశం పెట్టుకుంటారు కదా, అప్పుడు వెళ్ళి చూసొద్దాంలే లక్ష్మి. అబ్బా, చెప్తే వినరేందయ్యా. సరే సరే, నాకు ఆ అపార్ట్మెంట్ అడ్రస్ వీరభద్రం చెప్పాడు. ఇక్కడికి దగ్గరలోనే ఉంది. డాక్టర్ గారు కూడా వెళ్ళిపోయారు. వెళ్దాం పదా. మెల్లిగా మెల్లిగా. ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేస్తావా? నన్ను అడిగావా? అన్నయ్య పర్మిషన్ తీసుకున్నావా? వదిలికి చెప్పావా?